దేవతలందరూ కూడాను ఈ శివ ధనుస్సును మేము ఎత్తకూడదని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఎవరికైనా సాధ్యమీ పని అని మామూలుగా భూమండలాన్ని పరిపాలించేటటువంటి మహారాజులయ్యా ఎవరికైనా సాధ్యం కాని మాట ఇది. కొండమీది కొనిద్దామంటే ఎవరికి ఇస్తారు? శివధనుసుని విరవడం అంటే మాటలా? అంత పెద్ద పెద్ద పరాక్రమవంతులైనటువంటి రాక్షసులు, తర్వాత రాక్షసరాజులు, ఈ గంధర్వులు, యక్షులు, కిన్నెలు, కింపురుషులు అందరూ కూడా వెళ్ళిపోతుంటే మానవమైనటువంటి మహారాజులు రావలసిన ఏమవుతుంది? ఎవరికైనా సాధ్యమీ పని ఒకరికొకరు ముసలు మాట్లాడుకుంటున్నారు. మనం ఏం చెప్పరామా, ఏం జరుగుతుందో చూద్దాం. అందరు పొందే పోయినా కానీ మనం ఉండటం ఎత్తేదేమొద్దు. శివధనుసును పిలిచడానికి మనకు చేతాయి కానీ ఉందాం, ఏం జరుగుతుందో చూద్దాం. కొంతమంది అంటే మొండి వాళ్ళు ఉంటున్నారు. అప్పుడెప్పుడో మేము చిన్నకాలం పాతకాలంలో సినిమా కరెంట్ ఉండేది కాదు. ఆ కరెంట్ పోతే ఇంకా మళ్ళీ జనరేటర్లు అనేవి పాసులు ఇచ్చేవాళ్ళు. కొంతమంది మొండోళ్ళు ఇంకా వస్తుందేమో కరెంటు, మళ్ళీ అట్లే బాలబాలం వల్ల పెద్ద సినిమాలు కదా అట్లే మొండి కూర్చునేవాళ్ళు. చుట్టూ చివరికి ఆ సినిమా ఓనరే వచ్చే పోటీ పోటీ సినిమా ఆడదు, కరెంట్ లేదు, పోటీ చెప్తే బుద్ధి లేదా ఇంకా ఎందుకు కూర్చున్నారు? అప్పుడు పట్ట దురుపుకొని ఇంటికి పోయేవాడు. అట్లా మొండికి కూర్చోనున్నారు కొంతమంది. అప్పుడు శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడు సరిగ్గా చేయగానే అప్పుడు లేచాడు. ఒక్కసారిగా శ్రీరామచంద్రుడు లేవగానే అక్కడ ఉన్న వాళ్ళంతా అవునా ఏమిటి విచిత్రం, ఇంత మహామహులు మహనీయులు పరాక్రమవంతులందరూ జారుకుంటే ఈ యువకుడు లేచాడేమిటి? శివుని వీళ్ళు ఎత్తని మానని విరగించకపోని కానీ ఈ పిల్లవాడి పరాక్రమానికి, ఈ పిల్లవాడి ధైర్యానికి మేము మార్పులు ఇస్తున్నాం. ఎటువంటి ధైర్యం! లేచి నిలబడ్డాడు. మరి శివతరూపంగా చేస్తాడా, ఎత్తుతాడా? కొంతమంది ఈనాడు కదా మన క్షత్రియ రాజధర్మానికి మచ్చ రాకుండా కాపాడినటువంటి సింహం పిల్ల లేచాడయ్యా పిల్లవాడు. దశరథుని కుమారుడు, సాకేతము రాజేశ్వరుడు దశరథుని కుమారుడు శ్రీరామచంద్రుడట. దర్శన వాడు రాజు. కొంతమంది మనసులో సంతోషపడుతున్నారు, కొంతమంది అయ్యా వీళ్ళెద్దరి మానని సీతకి అబ్బాయి తగినటువంటి వాడు, ఆ అమ్మాయికి సరైనటువంటి ఈడు తోడు. ఎంత బాగున్నాడు పిల్లవాడు, ఎంత చక్కగా ఉన్నాడు అని సంతోషపడుతున్నారు. వెంటనే లేచాడు శ్రీరామచంద్రుడు. ఇనకుల ఇలకుడు నెలపడు తాను పెరుగువై
ఎందుకు? మీరు ప్రయత్నం, మన సత్కార్యం కోసం ప్రయత్నం చేయటమే నీ యొక్క లక్ష్యం. మిగతావన్నీ నేను చూసుకుంటాను. నేను బస్సు ఎక్కి ఇక్కడ ఆల్వార్కు వచ్చేటప్పుడే ఒక పుస్తకాల షాప్ దగ్గర స్వామి దర్శనం ఇచ్చారు. ఈ రోజు కథ సక్సెస్ అవుతుంది నాకు అప్పుడే స్వామి అంటేనండి ఎక్కడో చోట టకీమని ఆ ఫోటో కనిపిస్తుంది. లేకపోతే ఎవరైతే తెల్ల డ్రెస్ వేసుకొని సాయిరామ్ అంటారు, మరి ఎవరు ఏమవుతుంది ఇట్లా. అది మన మనసుకు తెలుసు, మన అంతరాత్మకు తెలుసు, స్వామికి తెలుసు, మనకు తెలుసు. ఈ రోజు ఇంత సక్సెస్, ఇంతమందిని మహామహులని మిమ్మల్ని అందరినీ కూడా నా సాయి కుటుంబ సభ్యుల్ని ఆనంద పెట్టేటటువంటి అదృష్టము నాకు లభించడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఎన్ని ఉన్నాయి ఆకర్షణీయమైనటువంటి. ఇప్పుడు సీనియర్స్ ట్రైనింగ్ మహిళా వాళ్ళందరికీ ఇప్పుడు మనసంతా అక్కడే ఉండాలి, కానీ ఇక్కడ కూర్చున్నానంటే నేనే కూర్చోబెట్టే నిమిత్త మాత్రం నేను స్వామి కూర్చోబెట్టాను. ఈ రోజు ఇంత చక్కగా సీతా కళ్యాణం హరికథ జరగవలసినటువంటి, జరిపించుకోవాల్సినటువంటి ఇది ఉంది. అంటే ఎందుకంటే ఇప్పుడు చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నాం. మీరు నాకు ఇప్పుడు ఆప్తులైనారు. ఈ 2 గంటల్లో మనమంతా కుటుంబ సభ్యులమైన నా కష్టాలు మీతో కాకుంటే ఎవరికి చెప్పుకోవాలి? మీరు వింటే స్వామి విన్నట్టే. ఎందుకంటే హరికథలు అనేది అంతరించితే ఇప్పుడు ఏమి అంతా 60-70 ఏళ్ళ పైబడిన వాళ్ళం. ఒక జంట నగరాల్లో మొత్తం తెలియబడితే 23 మందినే ఉన్నాం. 23 మందిలో నడవలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నాం. ఇక మిగతా వాళ్ళంతా 70లకు వచ్చేసినాం. ఇక ఈ తర్వాత ఈ కళ ఏమవుతుంది? అటువంటి దుర్భర పరిస్థితి చివరికి మేమే ఫోన్లు చేసి అడుగుతాను, హరికథ పెట్టించండి అయ్యా. ఎవరు వింటారు స్వామి? ఇదే డైలా, ఎవరు వింటారు? మా మహబూబ్ నగర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. కాటన్పిల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటే పెద్ద ప్రసిద్ధి. పెద్ద ఆడిటోరియం ఉంది. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి చాలా జరుగుతుంటాయి. నేను అక్కడికి వెళ్ళాను. శ్రీనివాస కళ్యాణం చెప్తా స్వామి బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి, అక్కడ నాకు అవకాశం ఇస్తారా అని. చైర్మన్ గారి పేరు కూడా వెంకటేశ్వరరావు. ఎంత విస్తృతులు వెంకటేశ్వర స్వామి దేవాలయం, చైర్మన్ గారి పేరు కూడా వెంకటేశ్వరరావు. ఆయన చెబితే ఆయన కూడా సేమ్ ఇదే మళ్ళీ రిపీట్ చేసి, ఎవరు వింటారు స్వామి ఈ రోజుల్లో హరికథ? అయ్యా 10 మంది వినండి, 10 మంది నేను చెప్తాను, అంతరించిపోరా ఎందుకు చెప్పుకుంటాను. సరే మంచిది, ఒక రోజు ఇస్తాం. ఇంకెవరో ఒక ఆయన వచ్చాడు, ఆయన కూడా చెప్తాడు. అయ్యా సంతోషం, ఆయనకి ఇవ్వండి, నాకు ఇవ్వండి, తప్పులేదు. మంచిది, ఒక రోజు అవకాశం. ఆడిటోరియం చుట్టూ లాంటి ఏం తీసుకెళ్ళాడు. బ్రహ్మాండమైన మైకులు, స్టేజీ, 250 మంది కుర్చీలు, ఏసీ. నేను అనుకున్నాను తంతే చాలా గొప్పలు పడ్డాడు అన్నట్టుగా. ఈ రోజు నిజంగా ఎంత అవకాశం దొరికింది నాకు, మంచి అవకాశం అని మంచి వాయిద్యాల వాళ్ళని తీసుకొని వాళ్ళు ఇచ్చిన డేట్కు శ్రీనివాస కళ్యాణం చెప్పాలని ఏం చెప్పినానండి. తథాస్తు దేవతలు ఉంటారట అన్నట్టుగా 10 మంది ఉంటే చాలా ఉన్నారా? 10 మంది ఈ 10 మంది దేవతలు, వీళ్ళే నాకు దేవతలు అని దశావతార శ్రీనివాస కళ్యాణం బ్రహ్మాండ భృగు మహర్షి వచ్చాడు. వైకుంఠపురానికి వచ్చి పరమేశ్వరుడు పలకలేదు, బ్రహ్మదేవుడు పలకలేదు. వైకుంఠపురానికి వచ్చి విష్ణుమూర్తిని, అయ్యా నేను నన్ను పలకరించవయ్యా, నేను దర్శనానికి వచ్చేది, ఆయన కూడా పలకలేదు. మహాకోపంతో భృగు మహర్షి ఒక్కసారిగా కుడిగా లేపి విష్ణుమూర్తి వక్షస్థలం మీద తనగానే ఇద్దరు లేచారు. 8 మంది మాత్రమే. ఈ 8 మంది నాకు దేవతలు. కథ ముందుకు సాగి లక్ష్మీదేవి అడిగి భృగు మనిషి తగ్గినాడని కొల్లాపురం పోయి తప్ప చేసుకుంటా అంటే విష్ణుమూర్తి అడుగుతుంటున్నాడు, వద్దు లక్ష్మి పోవద్దు, నీవు లేని ఈ వైకుంఠపురంలో నేను ఎట్లా బ్రతికేది లక్ష్మీదేవి అంటున్నాడు. వినడం లేదు. గరుత్మంతుడు ఎక్కి ఆమె కొల్లాపురం వచ్చేసింది. వెంటనే విష్ణుమూర్తి కూడా భూలోకానికి వచ్చాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని తలుచుకుంటూ తలుచుకుంటూ ఒక చెట్టు త్వరలో పుట్టలో ఆకలికి డస్సి అలా వాడిపోయి ఉన్నాడు. ఆయన ఆకలి తీర్చడానికి బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు ఆవు దూడగా అవతారం ఎత్తి అక్కడికి వచ్చి పాలు కురిపిస్తుంటే గొల్లవాడు వచ్చి ఒక కర్ర తీసుకుని ఆవు మెడలు అనుకుంటాడు. ఇద్దరు వేశారు. 6 మందికి భగవంతుడు ఈ 6 మంది షడ్రుచులనే నాకు దేవతలు అనుకొని కథ మాత్రం ఆపరాదని అలాగే ఆకాశరాజు వచ్చాడు. పద్మావతి ఆకాశరాజు కుమార్తె వకుళాదేవి ఆశ్రమంలో ఆశ్రయం పొందాడు శ్రీనివాసుడు. ఇక వకుళాదేవి ఆశ్రమంలో ఉంటూ ఒక తెల్లని ఏనుగును తరుగుతూ పద్మావతిని విద్యానవనంలో చూశాడు. చెట్టు చాటున నిలబడి పద్మావతి అన్నచందాలను చూస్తున్నాడు శ్రీనివాసుడు.
పద్మావతి కళ్ళకి గంతలు కట్టుకుని దొంగాట ఆడుతూ అలా 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 శ్రీనివాసుని అమాంతంగా అవగలించుకొని నా అమ్మ దొంగ దొరికా ఉన్నాడు. ఇద్దరు లేచారు. నలుగురిని దేవుడా ఈ నలుగురైనా ఉంటారా, సాయినాథుడే ఉన్నాడు అలా చెప్పారు. మనం పద్మావతిని మనసిచ్చాడు. వివాహం అంటూ చేసుకుంటే పద్మావతిని చేసుకుంటాడు నా కుమారుడని వకుళాదేవి రాయవారం వచ్చింది ఆకాశరాజు దగ్గరికి. ధరణీదేవి ఆకాశరాజు ఇద్దరు కూడా ఎంతో ఆలోచన చేసి పద్మావతిని శ్రీనివాసునికి ఇవ్వడానికి ఒప్పుకొని బ్రహ్మాండమైనటువంటి పందిరి వేసి బ్రహ్మ పురోహితుడుగా వేద మంత్రాల సాక్షిగా అందరూ కూడా బ్రహ్మాండంగా పద్మావతి కళ్యాణం దేవతలందరూ కూర్చారు. మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతురా అని ఉన్న ముగ్గురు కూడా లేదు. ఒక్కడే ఈ ఒక్కడు కూడా మాట్లాడాడు. నేను ఇంకా ఆలస్యం చేయరాను అని వెంటనే కళ్యాణం అయింది అని మంగళహారంగా పాడితే ఆలస్యం ఉంటుందేమో అని పిడికిట తలంబరాల పెళ్లి కూతురు పెళ్లి పాట పాడాలి. అది కూడా ఒకటే చరణం మనం గమ 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 పిడికిట తలంబరాల పెళ్లి కూతురు అని పాడి ఇక అయ్యా మంగళహారం కదా అవమాన సుతుడు బట్టి పాదాల విందంలో నీనామ రూపంలో నిత్య జయ మంగళాన్ని పాడి గజ్జలు కూడా ఇవ్వకుండా జీవితాలు కూడా ఇవ్వకుండా గమ గమ ఏంటి పాపం ఆయన ఎదురుగానే కూర్చున్నాడు. ఏ గోదారాయణ ఒక్కడే అయ్యా మహాశైలి చిట్ట చివరి వరకు ఉండి నా హైకతను జయప్రదం చేశారు. మీరు నా వాటిని దైవం, మీ రుణం నేను ఎట్లా తీర్చుకోవాలి చెప్పండి. కనుక నీకు వేరోళ్ళ కృతజ్ఞతలు అంటే ఆయన లేచి అయ్యా ఇంతదాకా నేను ఎందుకున్నాను, నీ హరికత అయినాక నా హరికత ఉంది స్వామి. కనీసం మీరంతా ఉన్నారు చివరి వరకు, మీకు నేను కూడా ఉన్నాను. ఎందుకంటే నాకు ఊపలకు పరుస్తుంది బట్టాడు పోవాలి, నేను నాకు వస్తు దొరుకుతుంది కనుక క్షమించాలి. నాకు ఆ శ్రీనివాసుడే శ్రోతం. ఇంతటి దుర్భర పరిస్థితుల్లో ఒక్కరు కూడా వెళ్ళిపోలేదు. ఈరోజు నాకు అంత స్టార్ట్ అయింది కనుక అందరికీ కూడా మీరే నాకు అందరికీ కూడా మహిళా సోదరి మండలందరికీ సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా సోదరి మండల సోదరులందరికీ కూడా సాయినాథుని యొక్క కృపాశిష్యులు రైతుల దండి ఉండాలని పెట్టుకుంటూ నాకు ఈ పవిత్రమైనటువంటి ప్రాంగణంలో నాకు కోరలేదు, ఆశించలేదు. అయినప్పటికీ నా చిరకాల మిత్రుడు శ్రీ స్వామి గారు చెప్పగానే వారు నాకు ఫోన్ చేసి గురువిందర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఒక కళాకారుడు ఇంతకంటే పక్షపక్ష ప్రమాణాలు వడ్డించినా ఇంతకంటే సంతోషం లభించదు. నన్ను అందరూ ఎక్కించినా ఇంతకంటే సంతోషం ఉండదు. నా కుటుంబ సభ్యుల ముందర ఈనాడు నా విద్యను ప్రదర్శించి పవిత్రమైన సీతారామ కళ్యాణాన్ని గురించి అదృష్టాన్ని నాకు కలిగించినటువంటి మానవులు స్వామి అంతర్గతంగా వారికి బుద్ధి గుర్తించినాడు కనుక ఈ సత్కార్యం జరిపించినటువంటి స్వామికే వేవేల నమస్కారములు పాదాలు తెలియజేసుకుంటూ మంగళహారంతో ఇలాంటి కార్యక్రమాన్ని స్వామి కృప వల్ల అల్లుళ్ళు కూడా నాకు మంచి వాళ్ళు దొరికారు. నాకు ఏ లోటు లేదు. కాబట్టి ఎప్పుడైనా నన్ను పిలిస్తే
ముఖ్యంగా నేను ప్రార్థించేది ఏమంటే బర్త్డే సందర్భంగా నేను సత్యసాయి బాబా గారి దివ్య చరిత్ర నేను తయారు చేస్తున్నాను. మీరు ఒక రోజు నాకు అవకాశం ఇస్తే బాబా గారి దివ్య చరిత్ర కూడా నేను చెప్పి మీ అందరినీ కూడా సంతోషపెట్టే అవకాశం నేను లింకులోనే ఉంటాను. మీకు అప్పుడప్పుడు నా ఫోన్ నెంబర్ ఉంది వారి దగ్గర, నా ఇంటికి దగ్గర నాకు అవకాశం ముందుగానే చెప్తే మంచి ఇటువంటి విద్వాంసాలను తీసుకొని వచ్చి మంచిగా మీ అందరికీ కూడా స్వామి వారి 14 ఈగలు అందులో పొందుపరుచుకున్నాను. గంట ధర పడుతుంది. మళ్ళా ఏది కూడా కట్ చేయడానికి తర్వాత అన్ని కూడా ముఖ్యమే. అవి చక్కగా చెప్పి మీ అందరినీ సంతోషపెడతానని చెప్పని నాకు ఈ అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తాను. కళాకారులు శ్రీ పువ్వుల శ్రీనివాస్ గారు కీబోర్డ్ పెద్ద ఆర్టిస్ట్ ఆయన పాతవాడే అంటారు సార్ సుదర్శన్ రెడ్డి గారు మధ్యాహ్నం అయ్యో నేను పాతవాడండి ఇక్కడ శ్రోతలు అంటున్నాను. సరే సార్ సంతోషం. వారు కూడా సమయం ఇచ్చి ఇంత దూరం వచ్చి నాకు అవకాశం ఇచ్చి నాకు వాయించి కథను రక్తి కట్టించారు. ఇప్పుడు చెడగొట్టాలంటే ఎంతోసేపు పడదు, అది తలుచుకుంటే నన్ను నిమిషంలో నన్ను చెడగొట్టేసేది. కానీ అట్లా కాకుండా ఇంకా ఉద్దీపన చేసి చక్కగా పాడేటట్టు నాకు ప్రోత్సాహం చేసి నా కథను వాళ్ళు వేరోళ్ళ మంచి సక్సెస్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించినారు కనుక వాళ్ళకు కూడా సాయినాథుని కృపాశీస్సులు మెండుగా గట్టిగా ఉండాలని కోరుతూ స్వస్తి.